స్కూల్ పిల్లలకి దారి కల్పించకుండా హైవే రోడ్డు. స్కూల్కి వెళ్లాలంటే విద్యార్థులు భయపడుతున్నారు. స్కూల్కి పంపించాలన్నా తల్లిదండ్రులు భయపడుతున్నారు. స్కూల్కి వెళ్లాలంటే ప్రాణాలతో రిస్క్ చేయాల్సిందేనా? ఇప్పటికే చాలా మంది విద్యార్థులు రోడ్డు దిగేటప్పుడు, రోడ్డు ఎక్కేటప్పుడు కింద పడి రక్తపు గాయాలైన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. డ్రైనేజీ కాలువ లేకపోవడంతో వర్షపు నీరు ఇంట్లోకి వెళ్లే విధంగా హైవే రోడ్డు నిర్మాణం. ఇంట్లోకి నీరు చేరడంతో ఆ రోడ్డుపైకి డ్రైనేజీ లేకపోవడంతో వర్షపు నీళ్లు ఇళ్లలోకి చేరుతున్నాయి. ఆ వర్షపు నీళ్లలోనే ఆ ఊరు ప్రజలు కాపురం చేస్తున్నారు. వర్షం వస్తే చాలు ఆ గ్రామ ప్రజలు ఇంట్లో కన్నా రోడ్డుపైనే కాపురం చేసే పరిస్థితి. ఇది ఎక్కడో కాదు, నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బసనేనిపల్లి గ్రామంలో సిపిఎం ఉదయగిరి ప్రాంతీయ కమిటీ కార్యదర్శి కోడే రమణయ్య మీడియాతో మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా సైడ్ కాలువలు నిర్మించాలని, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వెల్లుటకు దారి సౌకర్యం కల్పించాలని, సైడ్ కాలువలు నిర్మించినందున హైవే మీద పడ్డ వర్షపు నీరంతా రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇండ్లలోకి వచ్చి ఆ నీళ్లు బయటికి వెళ్లే మార్గం లేనందున మా కుటుంబాలు వర్షపు నీటిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ స్పందించి రోడ్డుకు ఇరువైపులా సైడ్ కాలువలు, స్కూల్ పిల్లలకు దారి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇన్సెంట్, కానాల సిద్ధయ్య, బాధిత కుటుంబాలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బసనేనిపల్లి సెంటర్లో హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా రోడ్డు వేస్తున్నటువంటి కాంట్రాక్టరు రోడ్డుకి ఇరువైపులా సైడ్ కాలువలు తవ్వకుండా ఆయన ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నాడు. వర్షం పడితే రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్ళన్నీ వెళ్ళి ఆ కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి మొన్న కురిసిన వర్షాలకు నెలకొని ఉన్నది. ఆ పరిస్థితుల నుండి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత రోడ్డు హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కాంట్రాక్టర్కు ఉన్నది. ఆ కాంట్రాక్టర్ హైవే నిబంధనల ప్రకారం చేయకుండా అతనికి ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నాడు. ఆ పద్ధతులను విరమించి రోడ్డుకి ఇరువైపులా సైడ్ కాలువలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఎలిమెంటరీ స్కూలు పిల్లలకి రోడ్డు లేదు, ఎత్తుగా ఉన్నటువంటి నుంచి చాలా డౌన్ ఉంది. పిల్లలు స్కూల్లోకి వెళ్ళాలంటే అది చదును చేసి రోడ్డు పిల్లలకి ఇబ్బందిగా, స్కూల్ పిల్లలకి ఇబ్బంది లేకుండా రోడ్డును చదును చేయాలని, ఆ విధంగా చేయకపోతే హైవేను దిగ్బంధం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.